హలో, హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్, అరకు లోకల్ ఛానల్. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీగా చేసుకోండి. నా నా ఛానల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ టాపిక్ ఏంటంటే, మన అరకు వచ్చిన వాళ్ళు ఏ ప్లేస్లో తిరగాలి, ఎక్కడెక్కడ వెళ్ళాలి అనేసి ఒక 10 ప్లేస్లు అయితే నేను చెప్తాను. టాప్ 10 ప్లేస్ అయితే నేను చెప్తాను. ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే ముఖ్యంగా చూడవలసిన 10 ప్లేస్లు అయితే మీకు చెప్తాను. ఇది చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇవే ఆ 10 టాపిక్లు అండి మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ఎక్కడ అనేసి, ఫస్ట్ వన్ వచ్చేదేమో బొర్రా కేవ్స్ అండి, అంటే బొర్రా గుహలు. అది మన వైజాగ్ నుంచి వచ్చేటప్పుడు అయితే రైట్ సైడ్లో ఉంటుంది. ములియాగూడ జంక్షన్ నుంచి అయితే రైట్ సైడ్ కట్ అవ్వాలండి. అక్కడ నుంచి ఒక 2-3 కిలోమీటర్ ఉంటుంది బొర్రా కేవ్స్ అనేది. ఈ బొర్రా కేవ్స్ అనేది సహజ సిద్ధంగా ఏర్పడింది. పూర్వకాలంలో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహల్ని ఇప్పుడు బొర్రా గుహలుగా ఒక టూరిస్ట్ పాయింట్గా పెట్టారండి. ఇదైతే చూడడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా వెళ్ళండి, మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ వచ్చినప్పుడు కంపల్సరీగా వెళ్ళండి. చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు అక్కడ వెళ్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సెకండ్ వన్ వచ్చేసి కటికా వాటర్ ఫాల్ అండి. ఇది బొర్రా పక్కనే ఉంటుంది. అంటే బొర్రా చూసిన తర్వాత రిటర్న్లో బొర్రా నుంచి వచ్చేటప్పుడు చూడండి, రైట్ సైడ్ కట్ అయితే ఈ కటికా వాటర్ ఫాల్స్ అనే దగ్గర వెళ్తాము. కాకపోతే అక్కడ ఓన్ వెహికల్స్ అంటే బైక్ వెళ్ళొచ్చు అండి, కార్లు అయితే పంపించరు. ఎందుకంటే అక్కడ కార్లు వెళ్ళడానికి అక్కడ పెద్దగా రోడ్లు పెద్ద బాగోవు. అక్కడ జీపులు ఉంటాయి, షేర్ జీపులు ఉంటాయి, వాళ్ళతో మాట్లాడుకుని వెళ్ళొచ్చు. అక్కడ వెళ్ళిన తర్వాత ట్రెక్కింగ్ అనేది చేయాలండి. ఒక 100-200 మీటర్లు ట్రెక్కింగ్ చేయాల్సి వస్తుంది. పైకి వెళ్తే మాత్రం ఎత్తైన కొండ నుంచి వాటర్ పడుతుంటుంది, ఒక లెక్కలో ఉంటుంది. ఇది మా అరకులోనే ఇది చాలా ఎత్తైన ప్రదేశం, ఎత్తైన వాటర్ ఫాల్. అక్కడ వెళ్తే మీకు చాలా బాగుంటుంది. కంపల్సరీగా వెళ్ళి విజిట్ చేయండి, మీకు నచ్చుతానని నేను కోరుకుంటున్నాను. థర్డ్ వన్ వచ్చేసి మన సుంకరమెట్ట దగ్గరలో ఉన్న హుడెన్ బ్రిడ్జ్ అండి. ఇది కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు, అంటే కొత్తగా నిర్మించారు, కొత్తగా కట్టారు. ఇది మన ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కొత్తగా కట్టించారండి. చూడడానికి చాలా బాగుంది. కాఫీ తోటల మధ్యలో అయితే ఈ హుడెన్ బ్రిడ్జ్ అంటే చెక్కల బ్రిడ్జ్ అనేది వేసారు. చాలా బాగుంది. ఎత్తైన చెట్ల మధ్యన అలా నడుచుకుని వెళ్తుంటే ఆ ఫీల్ వేరండి. ఇక్కడ మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్తే బెటర్, ఎందుకంటే ఆ టైంలో అయితే చాలా మంచు కొద్ది పడుతుంటే చూడడానికి చాలా బాగుంటుంది. మీకు టైం దొరికితే ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ వెళ్ళండి. ఇక్కడ ఇది రోడ్ పక్కనే ఉంటుంది. అరకు నుంచి వచ్చేటప్పుడైనా వెళ్ళేటప్పుడైనా వైజాగ్ నుంచి వచ్చేటప్పుడైనా పర్లేదు, రోడ్డు పక్కనే ఉంటుంది. ఇందాక చెప్పాను కదా కటిక వాటర్ ఫాల్ అనేసి. ఆ సుంకరమెట్ట దారి నుంచి కూడా వెళ్ళొచ్చు అండి కటిక వాటర్ ఫాల్స్ అనేవి. కాకపోతే సుంకరమెట్ట దారికి నుంచి వెళ్తేమో బొర్రా చూడడానికి అవ్వదు. అందుకోసం అనేసి బొర్రా చూసిన తర్వాత కటిక వాటర్ ఫాల్స్ 2 చూడవచ్చు. ఇలా వెళ్తే ఒక కటిక వాటర్ ఫాల్స్ మాత్రం చూడవచ్చు. అదండి, వుడెన్ బ్రిడ్జ్ కూడా చూడండి, మీకు నచ్చుతుందని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి మాడగడ వ్యూ పాయింట్ అండి. అదే మీ అందరికీ తెలిసే ఉంటుంది, వంజంగి అనేసి. ఆ వంజంగి కాకుండా మరీ అంత పెద్ద కొండ అయితే ఉండదు, మామూలు చిన్న కొండే. ఇక్కడ ముసలోళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ వెళ్ళొచ్చు, పర్లేదు. ఎందుకంటే ఇక్కడ బళ్ళు కూడా వెళ్ళిపోతాయి కొండ వరకు. ఇదైతే మాడగడ సన్ రైజ్ వ్యూ పాయింట్. అంటే ఇక్కడ మినిమం 5 నుంచి 5:30 లోపు వెళ్ళిపోవాలండి, అప్పుడే సన్ రైజ్ అయ్యేది మాకు కనిపిస్తుంది. లేట్గా వెళ్తే సన్ రైజ్ కనిపించదు, కాకపోతే ఆ సీన్ అనేది మంచి పాల సముద్రం లాంటి సీన్ అయితే కనిపిస్తుంది. అది కూడా 8:30-9 లోపు వెళ్ళాలండి. 9 అయిపోయిన తర్వాత మంచు మొత్తం ఒగేసిన తర్వాత వెళ్ళినా వేస్టే. మీకు సన్ రైజ్ చూడాలంటే కంపల్సరీగా 5:30 నుంచి 6 లోపు అయితే వెళ్ళిపోవాలి. ఇదైతే చాలా బాగుంది. రీసెంట్గానే రోడ్ కూడా బాగా చేశారు, ఇప్పుడు పర్లేదు, వెళ్ళొచ్చు బళ్ళు కూడా. ఇది ముఖ్యంగా మీకు ఆ వంజంగి వెళ్ళని వాళ్ళకైతే ఈ మాడగడ వ్యూ పాయింట్ అనేది చాలా బెస్ట్ అండి. ఎందుకంటే చిన్నపిల్లలు ముసలోడు కూడా వెళ్ళొచ్చు. ఈ ప్లేస్ కూడా మీకు కంపల్సరీగా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. 5th ప్లేస్ ఏమో మన అరకు ట్రైబల్ మ్యూజియం అండి. ఇక్కడ మన గిరిజన పద్ధతిలో అప్పుడు ఎలా వండుకునేవాళ్ళు, ఏ రకమైన పాత్రలు ఉండేవాళ్ళు, ఎలాంటి దుస్తులు ధరించేవాళ్ళు అనేసి మ్యూజియంలో అయితే మీకు అన్నీ అక్కడ బొమ్మ రూపంలో అయితే పెట్టారండి. అప్పుడు వేటకు వెళ్ళేవాళ్ళు చాలామంది, అప్పుడు వేట చేసి వాళ్ళు జీవనం అనేది కొనసాగించేవాళ్ళు. ఆ వేటకి వెళ్ళిన ఆ కత్తులు ఎలా ఉంటాయి అవన్నీ అయితే మన అరకు గిరిజన మ్యూజియంలో అయితే అక్కడ మ్యూజియంలో ఉన్నాయండి, పెట్టారు. మీరు కూడా వస్తే కంపల్సరీగా ఈ అరకు గిరిజన మ్యూజియం, ట్రైబల్ మ్యూజియంని కంపల్సరీగా విజిట్ చేయండి. ఇది మన అరకు వ్యాలీ సెంటర్లోనే ఉంటుందండి. ఇది మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 7 వరకు ఉంటుంది. ఇది కంపల్సరీగా చూడండి, మీకు చూస్తే ఒక ఫీల్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్.
అండ్ 6th వన్ అనేది మన కాఫీ మ్యూజియం, అదే ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది. కాఫీ మ్యూజియం లేకపోతే చాక్లెట్ ఫ్యాక్టరీ రెండు ఒకటే అండి. అంటే రెండు ఒకటి మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కన ఉంటుంది, ఇంకోటి పద్మాపురం గార్డెన్ పక్కన ఉంటుంది చాక్లెట్ ఫ్యాక్టరీ. ఈ కాఫీ మ్యూజియం అనేది మన ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది, అది ట్రైబల్ మ్యూజియం పక్కనే ఉంటుంది. అక్కడ కూడా వెళ్తే బాగుంటుందండి, ఎందుకంటే మన ట్రైబల్స్లో పండించే కాఫీ బీన్స్ ద్వారా తయారు చేసే చాక్లెట్స్ అనేవి ఇక్కడ ప్యూర్గా ఒరిజినల్ దొరుకుతాయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, మీరు కూడా వెళ్ళి తినండి, కొనుక్కోండి వీలుంటే, చాలా బాగుంటుంది. మీ ఇష్టం, అరకు కాఫీ మ్యూజియం చూస్తారో లేకపోతే అక్కడ చాక్లెట్ ఫ్యాక్టరీ చూస్తారో మీ ఇష్టం అండి. రెండిట్లో ఏది చూసినా పర్లేదు, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, అదే అండి మన 7th వన్ వచ్చేసి గిరి గ్రామ దర్శిని. ఇది మీకు యూట్యూబ్లోనే లేకపోతే ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అయి ఉంటుంది, మీరు చూసే ఉంటారు. ఇది మన ట్రైబల్ మ్యూజియం నుంచి కొద్దిగా ముందుకెళ్ళేసి, ఇటు నుంచి మన అరకు నుంచి కొద్దిగా ముందుకెళ్ళేసి లెఫ్ట్ సైడ్ రూట్ ఒకటి ఉంటుందండి, హాస్పిటల్ రూట్, గవర్నమెంట్ హాస్పిటల్ రూట్. ఆ రూట్ నుంచి వెళ్ళాలి, 3 కిలోమీటర్లు ఉంటుంది అరౌండ్. ఇది పెదలాపూడి గ్రామం పక్కన ఉంటుంది. అక్కడ మన ట్రైబుల్స్ ఏ విధంగా జీవించేవాళ్ళు, ఎలాంటి దుస్తులు ధరించేవాళ్ళు, ఏ రకమైన వంటకం తినేవాళ్ళు అనేసి అక్కడ అయితే ఉంటారండి. ప్రత్యేకంగా అక్కడ చేసి పెడతారు. మనం పూర్వకాలంలో మా తాతలు ముత్తాతలు ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఎలాంటి దుస్తులు ధరించేవాళ్ళు, ఆ దుస్తులు కూడా మీరు అక్కడ ధరించుకోవచ్చు. అక్కడ తినే ఫుడ్ కూడా తయారు చేస్తారు, అది కూడా మీరు టేస్ట్ చేయవచ్చు. అందుకోసం అనేసి కంపల్సరీగా వస్తే మాత్రం ఈ గిరిగ్రామ దర్శిని మాత్రం కంపల్సరీగా విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. 8th వన్ వచ్చేసి మన బొటానికల్ గార్డెన్ అండి, పద్మాపురం బొటానికల్ గార్డెన్. ఇదైతే మన అరకువేల్ నుంచి ఒక 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది ఆ బొటానికల్ గార్డెన్లో అయితే మీకు ఎన్నో రకాలైన మొక్కలు, పూల మొక్కలు, ఎత్తైన చెట్లు, ఎక్కడ దొరికినట్టు మొక్కలు కూడా అక్కడ ఉంటాయండి బొటానికల్ గార్డెన్లో. అక్కడ చల్లటి ప్రదేశం ఉంటుంది, అక్కడ వెళ్తే ఒక ఫీల్ని ఎంజాయ్ చేయొచ్చు. రీసెంట్గానే అక్కడ బెలూన్ ఫెస్టివల్ కూడా పెట్టారండి. అక్కడ ఎయిర్ హాట్ బెలూన్ అనేసి, అది మార్నింగ్ 7 నుంచి 9 వరకు అయితే పైకి ఎగరేస్తారండి. మీరు ఎవరైనా వెళ్ళి ఎక్కాలంటే 1500 అండి టికెట్, 1500 రూపీస్ టికెట్. అది కూడా నంబరు అక్కడ వెళ్తే టికెట్ తీసుకోవాలి ముందుగా, అప్పుడైతే హాట్ ఎయిర్ బెలూన్లో అయితే ఎక్కొచ్చండి. అది మార్నింగ్ 7 నుంచి 9 వరకు ఉంటుందండి. అందుకే కంపల్సరీగా వచ్చిన వాళ్ళైతే బొటానికల్ పద్మాపురం గార్డెన్ దగ్గర కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఓకేనా. 9th వన్ వచ్చేసి రణజిల్డా వాటర్ ఫాల్స్. ఓకేనా అండి. ఇదైతే మన చెప్పాను కదా పద్మాపురం అని చెప్పాను కదా, పద్మాపురం గార్డెన్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ వెళ్తే అయితే ఈ రణజిల్డా వాటర్ ఫాల్స్ అనేది ఉంటుంది. ఇది మరీ అంత పెద్దది కాదు, కాకపోతే వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది. పైనుంచి వాటర్ పడుతుంటుంది, మరీ అంత ట్రెక్కింగ్ చేయాల్సిన అవసరం ఒకటి లేదు, చాలా బాగుంటుంది. చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా వెళ్ళొచ్చు, పర్లేదు. ఇక్కడ వెళ్తే మీరు ఒక హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని రావచ్చు అనేసి నా ఉద్దేశం అండి. అందుకే ఇది కూడా ఎలాగో పద్మాపురం నుంచి దగ్గరే కాబట్టి వెళ్ళేసి వచ్చే దారిలోనే ఈ చాక్లెట్ ఫ్యాక్టరీ, పద్మాపురం గార్డెన్, ఈ మన రణజిల్డా వాటర్ ఫాల్ కూడా చూస్తే మీకు టైం సేవ్ అవుతుంది అనేసి నేను చెప్తున్నాను. ఈ 3 మాత్రం కవర్ చేయండి, మీకు దగ్గర ఉంటుంది కాబట్టి టైం సేవ్ అవుతుంది, అన్నీ సేవ్ అవుతాయి. ఓకేనా ఫ్రెండ్స్. లాస్ట్ ప్లేస్ 10th ప్లేస్. ఇదేమో అరకు పైనరీ, ఇంకోటి చాపరాయి వాటర్ ఫాల్స్. అరకు పైనరీ అనేది మన అరకు నుంచి 1 కిలోమీటర్ దాటిన తర్వాత ఒకసారి లెఫ్ట్ సైడ్ ఏమో పాడర్ రూటు, రైట్ సైడ్ ఏమో ఒరిస్సా రూట్ ఉంటుంది. ఆ ఒరిస్సా రూట్కి వెళ్ళారనుకో అరకు పైనరీ దగ్గర వస్తారండి. అదైతే చాలా బ్యూటిఫుల్ ప్లేసు. అక్కడ ఫోటో షూట్ కానీ వెడ్డింగ్ షూట్ కానీ చేయడానికి చాలా బాగుంటుంది. అందుకోసం అనేసి ఎవరైనా ఫోటో షూట్, వెడ్డింగ్ షూట్ అలాంటి షూట్లు ఉంటే అక్కడ వెళ్ళేసి అరకు పైనరీ అనేది విజిట్ చేయండి. అక్కడ వెళ్తే మాత్రం బాగుంటుంది ఫ్రెండ్స్. చెప్తున్నాను కదా, మీకు చెప్పడం కన్నా మీరే వెళ్ళి చూడండి. అక్కడ చాలా సినిమాలు కూడా షూటింగ్ చేశారు, పరుగు ఇలాంటి మరెన్నో సినిమాలు షూటింగ్ చేశారు. మార్నింగ్ వెళ్తే మంచుతో పాటు ఆ సీనరీ కూడా మీకు చాలా బాగుంటుందని నా ఫీలింగు. అందుకోసం మ్యాక్సిమం మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకేనా. అది అయిపోతే వెంటనే ఆధార్లో అంటే కొద్దిగా బ్యాక్ వచ్చేసి మళ్ళీ లెఫ్ట్ సైడ్ అన్నాను కదా పాడర్ రూటు, ఆ పాడర్ రూట్ గుండా వెళ్తేమో మన చాపరాయి వస్తుంది. అదైతే ఏట్లేదండి, పైనుంచి వాటర్ ఏం పడదు, కిందన ఫ్లోటింగ్ అలాగ వాటర్ అవుతుంటుంది. పెద్దగడ్డ అంటారు కదా మా భాషతో, అలాగే పెద్దగడ్డ అంటారు మేమైతే. అది
రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ గుండా అలాగ వాటర్ ఫ్లోటింగ్ అనేది అవుతుంటుంది. అక్కడ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరు జారుకొని జారుడు బల్లలాగా జారుకుని తిరగడానికి అయితే బాగుంటుంది. జారుకొని ఎంతో చాలా ఎంజాయ్ చేయొచ్చు. అందుకోసమని చాపరాయి అనేది మీకు బెస్ట్ ప్లేసు, చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా. కాకపోతే కేర్ఫుల్ అండి, అక్కడ కొన్ని డేంజర్ ప్రదేశాలు ఉంటాయి. ప్లేసు అక్కడ రాసి ఉంటారు. అలాంటి ప్లేస్కి మాత్రం కంపల్సరీగా వెళ్ళొద్దు. వెళ్తే మాత్రం చాలామంది చనిపోయారు. అందుకోసం మీరు కానీ మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్ కానీ వెళ్తే చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది వాటర్ ఫాల్స్కి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవైతే అరకుకి వచ్చిన వాళ్ళైతే కంపల్సరీగా చూడాల్సిన టాప్ 10 ప్లేస్లు ఫ్రెండ్స్. మీకు మరి ఇంకో వేరే ప్లేస్లు ఉన్నాయి కాకపోతే చెప్పలేదు. ముఖ్యంగా ఈ 10 చూస్తే మాత్రం మీకు ఒక అరకు వచ్చినప్పుడు చిన్న జ్ఞాపకం అనేది ఉండిపోతుంది ఫ్రెండ్స్. నా వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి ఫ్రెండ్స్. నా మాటలు కూడా కొద్దిగా తడబడుతున్నాయి, ఎందుకంటే మాకు తెలుగు కూడా సరిగా రాదు ఫ్రెండ్స్. మేము అరకులో మాట్లాడే భాష ఒరియా ఫ్రెండ్స్. కాకపోతే తెలుగు కొద్దిగా అలాగా లిటిల్గా మేనేజ్ చేస్తున్నాను. నా ఛానల్ని నన్ను కూడా సపోర్ట్ చేస్తారనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూసుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరెన్నో వీడియోస్తో మేము ముందుకు వస్తానని నేను కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, నమస్తే.